వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో మనం ఎవ్రీ మంత్ 20,000 to 25,000 రూపీస్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కన్నం గారు ఉన్నారు. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ 20,000 to 25,000 వరకు మనం విత్డ్రా చేసుకోవాలి. అది రిటైర్మెంట్ ముందు కానీ ఎప్పుడైనా సరే. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకోవాలి, ఎంత ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్? ఓకే, ఇది ది బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే 25,000 ఆల్రెడీ శాలరీ 50,000 ఉన్న వాళ్ళకి కూడా ఇది అడిషనల్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటే మనకి శాలరీస్ ఎంత ఉన్నాయో దాంట్లో 80% ఈఎంఐస్ కడుతున్నారు చాలామంది. 90% కూడా ఉన్న అంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళ కేసెస్ కూడా నేను చూశాను. అంటే లోన్స్ తీర్చడానికే మళ్ళీ లోన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. క్రెడిట్ కార్డ్ డబుల్ చాలా కేసెస్ ఉన్నాయి. అంటే వాళ్ళని తప్పు పట్టాలని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ అలా అవుతాయి. అది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలా అవుతాయి. కాకపోతే అయినంత తొందరగా బయటపడడం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ అది కాదు, ఇప్పుడు మనకి మెయిన్ ఈ దీంట్లోకి వెళ్ళి మనకి అడిషనల్గా మన శాలరీ అంటే మనము డే టు డే జాబ్కి పోకుండా సరే మనం ఇన్కమ్ రావాలి అంటే డెఫినెట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ మనకి మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో దీంట్లో 25,000 ఎందుకంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ ఒక 10 lakhs వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగారు అనుకోండి యాజ్ అ లంసమ్గా. ఓన్లీ 5 years వదిలిపెట్టేశారు. 5 years వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళకి 6th year నుంచి ఎవ్రీ మంత్ 26,000 కూడా వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 years. సార్ ఇదే ఇప్పుడు మీరు 10 lakhs అని చెప్పాం కానీ కొంతమంది పర్సనల్ లోన్ తీసేసి మొత్తం అమౌంట్ ఇలా పెట్టేసి ఎలా దాన్ని హోల్డ్ చేసుకుని, సో అది కట్టి ఇది కట్టి అంత కార్పొరేషన్ జనరేట్ అవుతుంది సార్ ఒక 5 years తర్వాత అలా పెట్టేస్తే? అంటే ఇది లెవరేజ్ అంటామండి. మామూలుగా లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది లెవరేజ్ కిందకి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే మేము ఈఎంఐస్ అయితే ఖచ్చితంగా కట్టగలుగుతాం కానీ ఎస్ఐపిస్ అయితే కట్టలేమనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత లోన్స్ తీసేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు, ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టుకుంటున్నారు. ఓ రకంగా ఇది కరెక్ట్, ఓ రకంగా ఇది కరెక్ట్ కాదు. ఎలా? ఎందుకు అంటే చెప్పండి. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే డిసిప్లిన్ లేని వాళ్ళకి ఇదే బెస్ట్ ఆల్టర్నేటివ్ కదా. ఇప్పుడు నేను ఎస్ఐపిస్ మిస్ చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు, లాస్ట్ 3 years నుంచి చాలా ఎస్ఐపిస్ బౌన్స్ అయ్యాయి. దానికంటే ఈఎంఐస్ బౌన్స్ అవుతే బ్యాంక్ మేనేజర్ రెగ్యులర్గా కాల్ చేస్తాడు, లేకపోతే ఏజెంట్ ఎవరో ఒకరు కాల్ చేస్తారు. ఆ భయం కన్నా మనం ఈఎంఐ కడతామంటే ఇది బెటర్. ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీరు తీసుకుంటూ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అది. సో ఇప్పుడు లోన్లో మీకు 10 to 12% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే మీకు రిటర్న్స్ వచ్చేసి 15% అనుకుందాం. సో మీరు ఇదంతా చేసేది 3% కోసమే. సరే ఈ 3% నేను రిస్క్ తీసుకొని చేస్తున్నాను అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఈ 15% ఏ టైం వరకు వస్తుంది అనేది కూడా ఎవరు చెప్పలేం కదా. సో అందుకే ఇది ఎస్ అండ్ నో రెండు ఆన్సర్స్ ఉన్నాయి దీంట్లో. కాకపోతే కంప్లీట్గా లోన్స్ తీసుకొని చేయమనేది నేను సజెస్ట్ చేయను. కుదిరినంత వరకు ఎస్ఐపిస్ త్రూ ఇన్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే ఆల్రెడీ ఇంతవరకు ఉన్న లంసమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ ఉంటుందో అది ఈ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు 10 lakhs కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక 5 lakhs తీసుకుందాం. ఆ 5 lakhsని మనం ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని అలా 10 years వరకు హోల్డ్ చేసుకున్నట్లయితే వితౌట్ ఎనీ విత్డ్రావల్ ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేస్తాం? సేమ్ మనకి ఇదే అమౌంట్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది, 25,000 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 25,000 అని కదా సార్, నేను విత్డ్రా గురించి మాట్లాడట్లేదు. ఓకే, ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసుకుని అలా 10 years వరకు హోల్డ్ చేసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా కార్పస్ ఎంత బిల్డ్ అవ్వచ్చు అన్నాడు? 5 to 10 20 lakhs అవుతుందండి. 20 lakhs వరకు ఈజీగా యా. ఎట్లా అవుతుంది అంటే చెప్తాను చూడండి. 5 lakhs ఈరోజు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసుకున్నాము. ఫస్ట్ 5 yearsలో 5 lakhs కాస్త 10 lakhs అవుతుంది. సో నెక్స్ట్ 5 years ఉంటుంది కదా, 6th year నుంచి 10th year అప్పుడు ఈ 10 lakhs మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో 10 lakhs కాస్త 20 lakhs అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనం విత్డ్రాల్ చేయాలా లేకపోతే దాన్ని అట్లా కాంపౌండింగ్ చేయాలనేది మన చేతిలో ఉంటుంది. సో నెక్స్ట్ 10th year నుంచి 15th year వరకు కూడా మనం దాన్ని అట్లానే వదిలిపెడితే 15 years తర్వాత అది కాస్త 40 lakhs అవుతుంది. ఓకే, 40 lakhs అవుతుంది. సో మీరు చూడండి 5 lakhs ఎక్కడ, 40 lakhs ఎక్కడ. అవును. సో ఇదంతా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంతే. అదే 10 lakhs మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 1 crore ఈజీ టచ్ అవ్వచ్చు. అంటే మీరు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే 12.5 lakhs నుంచి 15 lakhs వరకు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 15 yearsలో అది 1 crore ఈజీగా క్రాస్ అయిపోతుంది. 1 crore ఈజీగా క్రాస్. అంటే ఈరోజు ఫర్ సపోజ్ మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే మనకి కార్పొరేట్స్లో బోనసెస్ ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి.
లేకపోతే లైఫ్ టైం సేవింగ్స్ ఏవైతే ఉంటాయి అది ఒక 12 lakhs నుంచి 15 lakhs మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా 15 years తర్వాత అది మన రిటైర్మెంట్ కార్పస్ కానీ మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి అయినా కానీ దేనికైనా సరే 1 crore అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ 1 crore నుంచి మనం విత్డ్రా చేసుకొని ఎంతో కొంత కార్పస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు సార్. డెఫినెట్గా అది చాలా మంచి ప్లాన్ యాక్చువల్గా. ఎందుకంటే 1 crore మొత్తం ఒకటేసారి విత్డ్రాల్ చేసినప్పుడు మనకి ట్యాక్సెస్ కూడా పడతాయి కదా. సో దాని ట్యాక్సెస్ అవాయిడ్ చేసి మనకు కావాల్సింది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే మన డైలీ నీడ్స్ మీట్ కావాలి, మన శాలరీని రీప్లేస్ చేయాలి. ఫర్ సపోజ్ 55 years 60 years ఉన్న వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి ఈ 1 crore నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ 80,000 వరకు వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 80,000 వరకు అంటే వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ శాలరీని రీప్లేస్ చేస్తుంది. అది ఎంతవరకు అంటే నెక్స్ట్ 40 years వరకు వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 80,000 40 years విత్డ్రా చేసుకుని అక్కడ కార్పస్ ఎంత ఉండొచ్చు? మళ్ళీ ఈ 1 crore ఏదైతుంది అది డబుల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 10 yearsకి. ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంటుంది. ఓకే. సో అంటే వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు దాన్ని వాళ్ళ చిల్డ్రన్స్ కన్నా పాస్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్పౌజ్ ఉంటారు కదా, మేడం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కూడా పనికి వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైతే ఇన్వెస్టర్ ఎక్స్పైర్ అయ్యారో అంటే 80 years 90 years తర్వాత అది పాస్ ఆన్ అనే చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్పౌజ్కి మంత్లీ ఇన్కమ్ కానీ పనికి వస్తుంది. సో అంటే ఇది ఒక లైఫ్ టైం సైకిల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ రొటేషన్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయడానికి ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, విత్డ్రాల్ చేస్తున్నప్పుడు ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఏమవుతుందంటే రిస్క్ చాలా తగ్గిపోతుంది అండ్ రిటర్న్స్ మనకి డెఫినెట్గా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ వేరే ఏ ఇన్వెస్ట్మెంట్స్లో దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎస్డబ్ల్యూపీలో విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కరెక్ట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే 10,000లో ఇప్పుడు మంత్లీ విత్డ్రా చేసుకోవచ్చు 10 years తర్వాత. ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే దగ్గర ఒక 20 నుంచి ఒక 25,000 వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అవును. అక్కడ ఒక 5 years వరకు అలాగే విత్డ్రా చేసుకుంటూ వెళ్తే అక్కడ కార్పస్ అలాగే ఉంటుందా సార్? ఏమైనా కార్పస్లో ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందా? సో మీకు కార్పస్ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ రిటర్న్స్ తీసుకోవాలి. అంటే 20,000 కాదా, 25,000 కూడా కాదు. ఇప్పుడు మీకు 25,000 విత్డ్రాల్ చేసే దగ్గర ఒక 5,000 ఒక 7,000 తక్కువ తీసుకున్నారు అనుకోండి, మీకు మళ్ళీ మీ కార్పస్ అట్లానే ఉండిపోతుంది. లేదు మనకు కార్పస్ అవసరం లేదు, నాకు వేరే సోర్సెస్ ఏం లేవు, నాకు మంత్లీ ఇన్కమ్ ఖచ్చితంగా ఎక్కువ కావాలి అనుకుంటే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ విత్డ్రాల్ చేసుకోవాలి, కార్పస్ ఉండదు అనమాట. కార్పస్ ఉంది అంటే కార్పస్ అనేది తగ్గిపోతుంది. కార్పస్ తగ్గిపోతుంది. ఉన్న ఇన్వెస్ట్మెంట్ 10 lakhs కూడా ఉండదు. ఉండదండి. అది 7,000 అలా అంటే కార్పస్ అలాగే 10 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. కరెక్ట్. మనకి మంత్లీ ఎంతో కొంత రిటర్న్స్. అదే ఇంతకుముందు మీకు చెప్పిన 1 crore ఎగ్జాంపుల్ లాగా అనమాట. 1 croreకి మనం 80,000 విత్డ్రాల్ చేసుకుంటూ ఉంటే 1 crore అలాగే ఉంటుంది, 1 crore కూడా పెరుగుతుంటుంది. ఓకే. అట్లా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.